మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు నరసింహారెడ్డి, ఆటో డ్రైవర్. ఇక్కడ పంజాగుట్ట ఇంద్రనారు లోకల్ నడిపిస్తాం. లోకల్ నడిపిస్తాం. అప్పుడప్పుడు సిటీకి కూడా వెళ్తాం, కానీ ఇప్పుడు సిటీకి అయితే ఒక డ్రాప్ కూడా పడట్లేదు. మహాలక్ష్మి పథకం కింద మహిళలందరూ బస్సులోనే వెళ్తున్నారు కదా, ఫ్రీ టికెట్స్ అని. దానివల్ల మీరు ఏమైనా నష్టపోయారా? ఇది స్టార్టింగ్ నుంచి ఫ్రీ బస్ అనేసరికి ఆటో డ్రైవర్లు చాలా మంది నష్టపోయారు. ఇక్కడ ఒక్క కేటగిరీ కాదు, తెలంగాణ 10 జిల్లాల ఆటో డ్రైవర్లకు ఇది పూర్తి నష్టమే. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, స్కూల్ ఫీజులు కట్టుకోలేక, ఇండ్ల కిరాయిలు కట్టుకోలేక. ఫ్రీ బస్ అనేసరికి మాకు అందరికీ నష్టమే జరుగుతుంది. ఇప్పుడు ఆ పథకాల ఇల్లు కట్టిపిస్తానన్నాడు, గ్యాస్ సగం తీసేస్తానన్నాడు. అది వచ్చినప్పుడు లెక్క కదా, ఇప్పుడైతే ఇబ్బందే కదా అందరికీ. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్లికేషన్లు అయితే పెట్టుకుంటారు, కానీ లాభం ఉంది. ఇప్పుడైతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మాకు ఆటో డ్రైవర్లకు ఏమైనా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది. ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు నెలకి ఏమన్నా ఆయన తోచిన లెక్కలు ఇస్తే బాగుంటుంది. ఇంకొకటి ఓలా, ఊబరు, రాపిడ్ వీటి వల్ల కూడా ఆటో డ్రైవర్ల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్కి ట్యాక్సీ కడుతున్నారు కాబట్టి నడిపించుకుంటారు. అవి ఒకటి బంద్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సో మీరు ఇక్కడ రెంట్స్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. రోజుకు 500 కూడా చేయలేకపోతున్నాం. అంతకుముందు అన్ని ఖర్చులు ఒక 500 ఇట్లా తీసుకోపోతుంది. డీజిల్ కూడా కట్టుకోగా, ఏదైనా చాలాలు పడ్డా కూడా అవన్నీ, ఏదైనా బండి రిపేర్ అయినా కూడా, ఆటో కిరాయి అయినా కూడా అవి కట్టుకోగా ఒక 500 తీసుకో. ఇప్పుడు 200-300 తీసుకోపోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు 200-300 తీసుకపోతే అవి దేనికి పనిచేస్తలేవు. ఒక రోజు కూడా ఇంట్లో గడుస్తలేదు. మళ్ళీ అప్పులు చేయవలసి వస్తుంది. ఇల్లు కిరాయి ఫస్ట్ వచ్చేసరికి, స్కూల్ ఫీజులు కట్టుకునేసరికి వాటికి కూడా అప్పులు చేయవలసి వస్తుంది. అది ఏమన్నా రేవంత్ రెడ్డి సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు వచ్చిందే కొత్తగా కాబట్టి ఇప్పుడు ఎవరిది బాగుంటుంది అనేది మనం చెప్పలేము. మాకైతే ఫస్ట్ పాయింట్ ఇదైతే మాకు చాలా అన్యాయం జరిగింది. ఇక్కడ ఒక్కలకనే కాదు, 10 జిల్లాల ఆటో డ్రైవర్లకి ఇది అన్యాయం అయింది. ఆయన ఏమన్నా పింఛన్ తరపున కానీ ఒక 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ ఇస్తే బాగుంటుంది. ఇంకా వేరే ఆర్థిక సాయం చేసినా బాగుంటుంది. సేమ్ టు యూ. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? లక్ష్మణ్ మేడం. ఆటో ఇక్కడ నుండి ఎక్కడికి నడుపుతారు? ఇక్కడ లోకలేనా? లోకలే మేడం, ఫిలింనగర్. మీరు ఉండేది ఇక్కడైనా లేకపోతే ఎక్కడ నుండి అయినా వచ్చారా? మాది మహబూబ్ నగర్ మేడం, వనపర్తి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు? అక్కడ నుంచి ఆటో తోలడానికి. సో ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద మహిళలందరూ బస్సులోనే వెళ్తున్నారు కదా, ఫ్రీ బస్ అని చెప్పేసి, దానివల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందా? చాలా నష్టం ఉంది మేడం. లాంగ్ బుకింగ్ రావట్లేదు. ఏమైనా ఉంటే బస్ స్టాప్ నుంచి గల్లీలో పోవడానికి వస్తున్నాయి. మామూలుగా చాలామంది ఒంటరిగా ఉన్న వాళ్ళు బైక్ బుక్ చేసుకుంటున్నారు. ఏమైనా 2-3 ఉంటే ఆటో బుక్ చేస్తున్నారు. అది ర్యాపిడోలో మినిమం ఛార్జ్ 50 రూపాయలే వస్తుంది మేడం, దానికన్నా ఎక్కువ ఏం రావట్లేదు. అంతకుముందు ఎంత ఉండే మీ ఇన్కమ్, ఇప్పుడు ఎంత ఉంది? అంతకుముందు మామూలుగా రోజుకి 1500 అట్లా డీజిల్ పోయి చేసుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు చాలా తగ్గింది. 1000 రూపాయలు డీజిల్ పోయి 1000 రూపాయలు చేయాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాష్ట్రం నుండి మీరు ఎట్లాంటి సాయం కోరుకుంటున్నారు? లైక్ ఇది పోవాలి, మీకు ఇట్లా మీ నష్టం జరగకూడదు అని అంటే మీకు రాష్ట్రం నుండి ఏం జరగాలి? సంవత్సరానికి 12,000 ఇస్తామంటున్నారు, కానీ అది చాలా తక్కువ మేడం. రోజుకి లెక్క చూసుకుంటే రోజుకి 30 రూపాయలే. అది రోజుకి మేము 1000-1500 చేసుకునే వాళ్లకు 30 రూపాయలు వచ్చేదానికి చూసుకుంటే చాలా లాస్. అసలు బండి ఇప్పుడు చాలా రేటు కూడా పెరిగినాయి కదా షోరూమ్ నుంచి. కొత్త బండి తేవాలంటే మామూలుగా 8,000-9,000 ఇన్స్టాల్మెంట్ కట్టాలి నెలకు. మా రూమ్ కిరాయి పోయి మాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా మేడం. చేయడం తినడమే అయిపోతుంది, కానీ సంపాదించడం ఏం లేదు. ఏం లేదు మేడం, కిరాయి రూమే ఉంది, ఓన్ హౌస్ ఏం లేదు. ఇప్పుడు మీకు ఏం కావాలి రాష్ట్రం నుండి? ఆర్థిక సాయం, లేకపోతే ఇప్పుడు పథకాలు ఉన్నాయి, ఇల్లు కట్టిస్తామని అన్నారు, గ్యాస్ సగం రెంట్ తగ్గితే మనీ ఎరేజ్ చేస్తామని అన్నారు, అండ్ ఇంకా కరెంట్ బిల్లు 200 యూనిట్స్ ఫ్రీకి ఇస్తానన్నారు. ఇట్లా ఇందులో మీకు అన్నీ వర్తించేవే కదా, యూజ్ అవుతాయి అని అనిపించట్లేదా? ఏం యూజ్ అవుతుంది మేడం? వచ్చినప్పుడు చూడాలి, కానీ దాంట్లో అంటే అందరు చాలా మొత్తం ఉన్నోళ్ళకే వస్తున్నట్టు అనిపిస్తుంది. అది గరీబ్ వాళ్ళకి ఏం వస్తుంది మేడం?